ఎక్స్క్యూజ్ మీ సార్, పేపర్ తీసుకోవచ్చా? మీరు డైలీ పేపర్ ఇలాగే చదువుతారా? సరదాగా అన్నాను సార్, తీసుకోండి. రోజు పేపర్ చదవాలని చిరాకేస్తాను సార్. ఏ రోజు ఏ స్కామ్లు బయటపడతాయో. మనం ఎందుకు సార్ చిరాకు పడాలి? తినిపించడం మనకు అలవాటైపోయింది, తినడం వాళ్ళకు అలవాటైపోయింది. మిమ్మల్ని ముందెప్పుడు ఈ పార్క్లో చూడలేదు. నేను రాలేదు ముందెప్పుడు. నా పేరు గోపాల్. ఇక్కడే బ్యాంక్లో 3 days ముందు ఆఫీస్ కింద వచ్చాను. మరి మీరు? నా పేరు రాహుల్. ఇక్కడే సత్యంలో హెచ్ఆర్గా చేస్తున్నాను. ఓ, కార్పొరేట్ కింగ్ అన్నమాట. ఏదైనా భూమి ఉన్నంత వరకే కదా సార్. ఆంధ్ర రోజు రోజుకి బాగా కరప్ట్ అయిపోతుంది సార్. భలేవారు సార్, ఇండియానే కరప్ట్ అయిపోయింది. ఇంక మన స్టేట్స్ని క్లీన్గా ఎలా ఎక్స్పెక్ట్ చేస్తాం? గంజాయి వనంలో ఉండేది గంజాయి మొక్కలే కదా. బాగా చెప్పారు సార్. అవును సార్, గత 3 సంవత్సరాల్లో అనేక స్కామ్లు బయటపడ్డాయి. అదిగో వస్తున్నాడే, అతని పేరే విహారీ. ఐఐటి ఖరగ్పూర్ గ్రాడ్యుయేట్. సొంతంగా ఒక న్యూస్ పేపర్ పెట్టి జనాల్లో అభ్యుదయాన్ని, పొలిటికల్ రెవల్యూషన్ని తీసుకురావాలని అతను ఆశ. దారా, నీ గురించి చెప్తున్నాను. ఏంట్రా పొద్దున్నే ఎవరిని ఆడిపోసుకుంటున్నావు? ఆడిపోసుకునే ఉంది సార్, మన నేతల గురించే. వాళ్ళైతే మనతో ఆడేసుకుంటారు. అదేంటి సార్ అలా అంటారు? అంతే కదా సార్, కరప్షన్ పాతుకుపోయింది. నేను ఈ బ్యాంక్ పిఓగా రావడానికి టెస్ట్లో ఒకటి క్వాలిఫై అయితే సరిపోలేదు, కాస్ట్లో కూడా క్వాలిఫై అవ్వాల్సి వచ్చింది. తప్పు మనలో పెట్టుకుని వాళ్ళని ఎందుకు సార్ అనడం? ఇచ్చే చేతులు లేనప్పుడు వాళ్ళు మాత్రం ఎంత దూరం మన చేతులు చాపుతారు? ఏంటి సార్ ఆయన తెలియనట్టు చెప్తారు? గవర్నమెంట్ ఆఫీసుల్లో వాళ్ళ చేతులు నింపకపోతే మన పనులు ఊపందుకోవు కదా. మన చిన్న చిన్న తప్పుల వల్ల అయితేనేం, లేక అర్జెన్సీ వల్ల అయితేనేం మనం ఇస్తాం, వాళ్ళు తీసుకుంటారు. అందుకే కదా సార్ జాబుల్లో జీతాలు తక్కువ ఉన్నా మన యూత్ అంతా ఇప్పుడు గవర్నమెంట్ జాబులు వెనకాల పడుతున్నారు. వాళ్ళ పేరెంట్స్ కూడా ఈ పోకని ఎంకరేజ్ చేస్తున్నారు సార్. అయితే మీరేమంటారు, మన తప్పేం లేదంటారా? ఏంటి సార్, చిన్న చిన్న తప్పులు చేసే వాళ్ళని తప్పు పడుతున్నారు, కోట్లు తినేసే వాళ్ళని అసలు పట్టించేకోవట్లేదు. అలా అంటారా? మీ ఉద్దేశంలో మన రాష్ట్రం కానీ దేశం కానీ వెనకబడిపోవడానికి కారణం మన నేతలు అంటారా? అంతే కదా సార్, కరప్షన్ తీసుకోండి. దీనివల్ల పావర్టీ లైన్ కింద ఉన్నోడు కిందే ఉండి పోతున్నాడు. తెలివి తక్కువ వాళ్ళు పని చేసుకుంటున్నారు, తెలివైన వాళ్ళు వాళ్ళ కష్టాన్ని పని చేసుకుంటున్నారు. మన దేశంలో ఒక 2G స్కామ్, కోల్ స్కామ్ అంతెందుకు సార్, మన రాష్ట్రంలో కరెంట్ ఛార్జీల పెంపు, పెట్రోల్ ధరల పెంపు. 4 ఏళ్ల క్రితం 4 కేజీల సరుకు వచ్చేసరికి ఇప్పుడు కేవలం 1 కేజీ వస్తుంది. దీనికి కారణం మన నేతలు కాదంటారా? వాళ్లే కదా. మీరు నేతలను తప్పు పడుతున్నారు, కానీ మన తప్పుల వల్లే వాళ్ళ నేతలయ్యారని మీరు తెలుసుకోవట్లేదు. మన తప్పులా? మరి చిన్నపిల్లలు కూడా ఎక్కలు నేర్చుకునేటప్పుడు ఒకసారి చేసిన తప్పు మళ్ళీ చేయకుండా ఉండడానికి ట్రై చేస్తారు. కానీ మనం ఎంచుకున్న నేతలు ఏట్లో ముంచేస్తుంటే మునిగేంతసేపు తిట్టుకుంటాం. మళ్ళీ బయటకు వచ్చాక మన జుట్టు ముంచేసే వాళ్ళ చేతికే ఇస్తాం. ఇప్పుడు మనం చేసేది అదే. జనం కూడా మంచి చేసే వాళ్ళని నమ్మట్లేదు సార్, ముంచేసే వాళ్ళని నమ్ముతున్నారు. అయినా కరప్షన్ ఈజ్ రూటెడ్ ఇన్ ద సిస్టమ్ సార్. ఎంఆర్ ఆఫీస్లో బండి రోజు నుండి మొన్న జరిగిన ద ఫస్ట్ సిటిజన్ ఆఫ్ ఇండియా, అదే మన ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్ వరకు ఎవరు నోటుతో మాట్లాడరు సార్, అందరూ నోటుతోనే మాట్లాడతారు. అది మనం వాళ్ళకి ఇచ్చిన పవర్ సార్. మన ఓటుకి ఎమ్మెల్యేల నుండి రాష్ట్రపతిని దాకా ఎంచుకునే ఇంపాక్ట్ ఉంటుందంటే మీరు నమ్ముతారా? ఏమంటున్నావురా, ప్రెసిడెంట్ని మనం ఎంచుకోవచ్చు అంటున్నావా? అంతే కదా, మనం ఎంచుకున్న వాళ్ళే కదా వాళ్ళని ఎంచుకునేది. మీరు ఇందాక చెప్పిన ఏ స్కాములు తీసుకున్నా, సరుకుల ధరలు తీసుకున్నా అవన్నీ మన నేతల సమక్షంలోనే జరుగుతున్నాయి. మనమేమో ఎవరూ లేరన్నట్టు మళ్ళీ వాళ్ళకే అధికారం ఇస్తాం, మళ్ళీ వాళ్ళని మనమే విమర్శిస్తాం. అంతే కదా మనం చేసేది. ఎవరూ లేరనలేదు సార్, మనం వేసే ఒక్క ఓటు వల్ల వాళ్ళు ఎలాగో గెలవరు. మన ఓటు ఎందుకు సార్ వేస్ట్ చేసుకోవడం? ఒక్కటే అని అలా తేలిగ్గా చెప్పకండి సార్. 100లోంచి ఒక్కటి తీసేసినా అది 100 అవ్వదు. దాన్ని 100 అనాలంటే ఆ ఒక్కటి కూడా ఉండాలి. నేరో డిఫరెన్స్తో నెగ్గి అద్భుతాలు జరిగిన ఎలక్షన్స్ ఎన్నో ఉన్నాయి తెలుసా? అంతేందుకు, ఒక కూలివాడు ఒక బండరాయిని బద్దలు కొడుతున్నప్పుడు వాడు కొట్టిన ఫస్ట్ దెబ్బకి అది పగలదు. అలా అని ఆ ఫస్ట్ దెబ్బని వృధా అనుకోకూడదు. మార్పు అనేది వెంటనే రాదు సార్. కరెక్టేరా, మార్పు అనేది వెంటనే రాదు. కానీ మనం ఎవరిని ఎంచుకున్నా ఎన్నాళ్ళు వెయిట్ చేసినా కూడా రావట్లేదే. ఇలా ఉంటే ఎప్పుడురా మన దేశం బాగుపడేది? మనం ఎంచుకున్న వాళ్ళ చేతుల్లో కూడా ఏ ఉండట్లేదు. మన దేశ కల్చర్ గురించి ఎవరిని అడిగినా చాలా గొప్పదంటారు. అదే మన రాజకీయాల గురించి అడిగితే చాలా నీచం అంటారు.
మన రాజకీయ నాయకుల గురించి అడిగితే చాలా దగాకోరులు అంటారు. కానీ ఒక రాజకీయ నాయకుడు ఏం చేయగలడో మీకు తెలుసా సార్? మనం ఎమ్మెల్యేలను ఎంచుకుంటాం మన ప్రాంతంలో ఉన్న ప్రజలకి ఎంతో కొంత మంచి చేస్తారని. నిజానికి ఒక గ్రామంలో కానీ ఒక పట్టణంలో కానీ ఒక బ్రిడ్జ్ పడాలన్నా, రోడ్లు కట్టించాలన్నా, ఏ అభివృద్ధి పనులు జరగాలన్నా, పెండింగ్లో ఉన్న పనులు పూర్తవ్వాలన్నా సరే అది మన నేతల సమక్షంలోనే జరుగుతుంది. ఏ నేతలు కూడా వాళ్ళ జేబులో ఉన్న డబ్బులు తీసి ఖర్చు పెట్టరు. ప్రభుత్వం అభివృద్ధికి కేటాయించిన నిధులు కోట్లలో ఉంటున్నాయి, కానీ జనం దగ్గరికి వచ్చేటప్పటికి అవి వేలకు పడిపోతున్నాయి. మంజూరైన నిధులు మొత్తం ప్రజలకే, కేవలం ప్రజలకే ఖర్చు పెడితే ఎలా ఉంటుందో తెలుసా సార్? ఈ పాటికి కాలనీలో ఉన్న పెండింగ్ పనులు పూర్తయిపోయి ఉండాలి. ఈ పాటికి ఇక్కడ బోర్వెల్స్ పడిపోయి ఉండాలి. వర్షాలు వస్తే మన కాలనీల పక్కన ఉన్న లోతట్టు ప్రాంతాలు కుళ్ళనీళ్ళతో కలకల్లాడుతూ ఉండేవి కాదు. సబ్స్టేషన్ పనులు ఈ పాటికి పూర్తయిపోయి ఉండాలి. ఆరోగ్యం బాగోక డాక్టర్ దగ్గరికి వెళ్లాల్సి వస్తే 6 కిలోమీటర్లు పరుగులు తీయక్కర్లేదు. మన దేశం ఏంటి సార్, చుట్టుపక్కల దేశాలన్నీ ఇలాగే ఉన్నాయి. సింగపూర్లో లోక్పాల్ బిల్ అమల్లోకి వచ్చి కొన్ని సంవత్సరాలే. అదే లోక్పాల్ బిల్ ఇండియాలో ప్రవేశపెడితే గుమ్మడికాయల దొంగలు భుజాలు తడుకున్నారు సార్. అయితే మీరు అనేదేంటి? మన భవిష్యత్ బాగుండాలన్నా, మన రాష్ట్ర భవిష్యత్ బాగుండాలన్నా మన ఓటే ఇంపార్టెంట్ అంటారా? అంతే కదా. ఒక మనిషి మంచివాడు అవ్వాలా చెడ్డవాడు అవ్వాలా అనేది వాడు తీసుకున్న నిర్ణయాల మీద ఆధారపడి ఉంటుంది. ఇక్కడ మన ఓటే మన నిర్ణయం. ఓటు అనేది మన హక్కు మాత్రమే కాదు, అది మన భవిష్యత్తు చూపించే ఒక దిక్కు. అది బాగుండాలి అంటే మనం ఓటు చేసే మన చేతుల్లోనే ఉంటుంది. నువ్వు అన్నది కరెక్టే. జనంలో ఉంటూనే నా ఆలోచనలు కూడా ముద్దుబారిపోయాయి. ఇప్పుడు ఉన్నట్టు కరెంటు కోతలుంటే కానీ కరెక్ట్ లీడర్స్ గురించి బతకట్లేదు ఈ జనం. మార్పు అనేది అవసరం. నేను నా ఆలోచనలు మార్చుకుంటాను. మీరు మారతారనో మార్పు కోరుకుంటారనో నేను అంతా చెప్పలేదురా. ఆలోచిస్తే చాలు. ఇవన్నీ వినేవాడికి ఎటకారంగానూ చూసేవాడికి చమత్కారంగానూ అనిపిస్తాయి, కానీ మార్పు అనే మ్యాన్షన్కి ఆలోచన అనేది బేస్మెంట్ లాంటిది. వీళ్ళు అలా ఆలోచించడం వల్లనే మనకి స్వరాజ్యం వచ్చింది. కానీ ఈనాడు మనకున్నదా స్వరాజ్యమా, సవరించాల్సిన రాజ్యమా? ఎందుకంటే మనలో చాలామంది ఆ ఆలోచన అనే బేస్మెంట్ వేయడానికే ఇష్టపడటం లేదు. మనకి నచ్చిన హీరో ఎన్ని పార్టీలు మారినా పర్లేదు, ఉన్న పార్టీకే ఓటేస్తాం అని గుడ్డిగా ఓటేసే ప్రజలు ఇంకా మనలో ఉన్నారు. మన సమాజానికి మంచి జరగాలి అనే కంటే రాజకీయాల్లో మన కులం ఎదగాలి అనుకుని ఓటేసే వాళ్ళు ఉన్నారు. నాకు ఇది చేశాడు, నాకు ఆయనే దేవుడు, మా ఇంటి దగ్గర వాళ్ళకి అది చేశాడు, వాళ్ళకి ఆయనే భగవంతుడు అని అనుకుంటున్నారు. కానీ వాళ్ళు వెనకాల చేసే అక్రమ పనుల వల్లనే మన నెత్తిన పన్నుల భారం పడుతోంది అని గ్రహించుకోవట్లేదు ఈ జనం. మన ప్రజలు ఓటర్ ఐడిని సిమ్ కార్డుకి ప్రూఫ్గాను, పాస్పోర్ట్కి ఐడెంటిటీగాను వాడినంత సీరియస్గా నాయకులను ఎంచుకోవడానికి వాడట్లేదు. దురదృష్టవశాత్తు మన రాష్ట్రంలో ఓటింగ్ పద్ధతి మొదలైనప్పటి నుండి ఇప్పటి వరకు ఏనాడు కనీసం 80% పోలింగ్ జరగలేదు. మన నిత్యావసర సరుకుల నుండి అత్యవసర సరుకుల వరకు అన్ని నిర్ణయాల్లో మన నేతల హస్తం ఉంటుంది. డబ్బు ఉన్నవాడు ధరలు పెరిగితే కొనేసుకుంటున్నాడు, డబ్బు లేనివాడు ధరలు పెరిగితే తిట్టేసుకుంటున్నాడు. కానీ ఏ ఒక్కరూ కూడా వాళ్ళు ఓటు చేసే ముందు ఆలోచించి తీసుకునే నిర్ణయం మీదే దేశ భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని తెలుసుకోలేకపోతున్నారు. నిజమైన నిరక్షరాస్యుడంటే చదువు రానివాడు మాత్రమే కాదు, తన చుట్టూ జరిగే రాజకీయాల మీద అవగాహన లేనివాడు కూడా. చేతిలో ఓటర్ ఐడి ఉంది కదా అని ఓటేయకండి, ఆ చేతిలోనే మీ భవిష్యత్తు దాగుందన్న విషయం మర్చిపోకండి. మనకు కావాల్సింది సిస్టమ్ను అవసరానికి తగ్గట్టు మార్చుకునే గూండా రాజకీయాలు కాదు, తప్పు చేసిన వాడు తనవాడైనా శిక్షించే నిజాయితీ గల నాయకులు. ఇదంతా ఒక సమస్య. అది కేవలం సిస్టంలో కాదు, మన వల్ల సిస్టంలో.